హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. నా స్టైల్లో పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న వెజ్జీస్ క్యారెట్, బీన్స్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఒక 4 ఎగ్స్, పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ, ఇంకా పన్నీర్. అలా మనం తీసుకున్న వెజ్జీస్ అన్నీ ఫైన్గా చాప్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి మొత్తం క్యాప్సికమ్ వాడట్లేదు, ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ వాడుతున్నాను. అండ్ ఎల్లిపాయలు కూడా పొట్టు తీసేసి ఫైన్గా చాప్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు కుక్ చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 మాత్రమే పన్నీర్ తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాయిలింగ్ వాటర్లో వేసి సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా రావాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి వేడయిన తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు 4 ఎగ్స్ అన్నీ పలగొట్టేసి కడాయిలో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న వెజ్జీస్ అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలానే గార్లిక్, కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెజ్జీ సాఫ్ట్ అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి వేసేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, అలానే గార్లిక్ పొడి వేసుకోవాలి, కొంచెం ఆనియన్ పౌడర్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్, కారం, ధనియాల పొడి వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం స్పైసెస్ అన్నీ ఒకటేసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫైనల్గా నేను సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా మిక్స్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీ పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్పెషల్గా ఏమైనా చేసుకోవాలంటే ఇలా నేను చూపించినట్టు పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. టేస్ట్ అయితే అసలు ఏమాత్రం హోటల్ స్టైల్కి తగ్గదు. అందరూ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ యూ గైస్ విల్ లవ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.